సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమునున్న సచ్చిదానంద వాసుడు దేవుడైన నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారములందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, సర్వప్రాణులను తనవలే సమానముగా చూచువాడును, సుఖము గాని దుఃఖము గాని సమముగా చూచువాడును, సుఖదుఖములను తన సుఖదుఖములుగా భావించేవాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్యయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చంచాల్య కారణమున తెలుసుకొనలేకున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాదీ బలవృదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమదశీలమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కర్మమని భావింతును. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఏ మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరుచుకుట మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకున్నట సాధ్యమే. అసంశయాత్మాన యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతాత సఖ్యో వాప్తుముపాయతః. మనస్సును వశపరుచుకున్న పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సు వశపరుచుకున్నందున ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందున్న శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశపరుచుకున్న కారణమున అవపాన దశలో మనస్సు చలించి యోగసిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? కచ్చిన్నో భయ విభ్రష్ణః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణపది. ఏ మహాబాహో, అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడే, ఆశ్రయరహితుడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగాతు పాలు కాడు కదా. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వధ్యన్యః సంశయస్యాస్య చేత్థాన వ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలనన్నా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవరికి సఖ్యము కాదు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికిన, ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమును గాని పరలోకమును గాని అధోగతి పాలుగాడు. ఏలనన్నా నాయన, ఆత్మోద్ధారణమునకు
అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించు వాడెవడనూ దుర్గతి పాలుగాడు.